ఇప్పుడు చాలా మంది ఏంటంటే నెటిజన్స్ ఇవన్నీ కూడా ఆహ్, పెళ్ళైతే ఒకలాగా, హ్మ్. పెళ్లి అవ్వకపోతే ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అవును. ముఖ్యంగా చూసుకుంటే యాంకర్స్. కరెక్ట్. ఎందుకంటే మీకు కావాల్సింది ఎపీరియన్స్. హ్మ్. సో మీరెంత చక్కగా కనపడితే అన్ని ఛాన్సెస్ వస్తాయి. ఇవన్నీ వస్తాయి. అలాంటి టైంలో మీరు వేసే కొన్ని కొన్ని డ్రెస్సుల వల్ల కొన్ని కామెంట్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. పెళ్ళైనోళ్ళు ఒకలా చేస్తారు. పెళ్ళైనోళ్ళకి ఒకలా కామెంట్స్ కామెంట్స్ వస్తాయి. పెళ్లి అవ్వనోళ్ళకి ఒకలా కామెంట్స్ వస్తాయి. అవును. పెళ్ళైనోళ్ళు అంటే పెళ్ళయింది, పిల్లలున్నారు, ఏంటి ఇలాంటి డ్రెస్సులు ఈ టైప్‌లో వస్తాయి. సో అవును. అలాంటి వాళ్ళకి మీరు బేసిక్‌గా ఏం చెప్తారు? అలాంటి ఎప్పుడైనా మీరు అలాంటి కామెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేసారా విజయ్ గారు? వస్తుంటాయి. హ్మ్. బట్ ఐ థింక్ ఐ హావ్ వన్ గుడ్ క్వాలిటీ దట్ నాకు సోషల్ మీడియాలో ఎప్పుడైతే నెగెటివ్ కమెంట్స్ వస్తాయో నేను వాటికి రెస్పాన్స్ ఇవ్వను. హ్మ్. వాట్ ఎవర్ ద పాజిటివ్ ఐ గెట్ అప్పుడే నేను వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాను. అయితే చాలా మంది యాంకర్స్ మరి ఇది కాంట్రవర్షియల్ అవ్వాలని చేస్తారో లేకపోతే ఏంటో యాంకర్స్ అనే కాదు ఎవరైనా బేసిక్‌గా ఫేమస్ పర్సనాలిటీస్. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా నెగెటివ్ రాగానే వాళ్ళకి ఒక కమెంట్ ఇస్తారు. వాడు ఇంకోటి వస్తారు. వీళ్ళు ఇంకోటి ఇస్తారు. సో ఇట్ విల్ బికమ్ అ న్యూస్. నేను అసలు న్యూస్‌లోకి రానివ్వనుగా ఫస్ట్ ఏదైనా నెగెటివ్ వస్తే. ఓకే అన్నావా నాకు నచ్చలేదా డిలీట్ చేస్తా, లేదంటే బ్లాక్ చేస్తా, లేదంటే నేను రెస్పాన్స్ ఇవ్వను. ఆ! నాకు ఏదైతే పాజిటివ్ వస్తుందో నేను దానికే రెస్పాన్స్ ఇస్తా. నాకు ఏదైతే నచ్చిందో ఈవెన్ నెగటివిటీలో కూడా దేర్ ఇస్ ఒక సర్టెన్ స్టాండర్డ్ ఉంటుంది. అక్కడి వరకు ఇచ్చారా దానికి నేను రెస్పాన్స్ ఇస్తా. బట్ ఎక్స్‌ట్రాగా వెళ్ళిపోయి ఇంకేమైనా కామెంట్స్ ఇస్తే నేను అస్సలు రెస్పాన్స్ ఇవ్వను. నేను చూడనట్టు ఇగ్నోర్ చేస్తా. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇట్ వర్క్డ్ ఫర్ మీ. అందుకనే నా దాంట్లో చూస్తే మీరు నెగెటివ్ కామెంట్స్ ఉండవు. ఉండవు. ఇది పాజిటివ్ గా మాట్లాడితేనే మాట్లాడుతుంది, లేదంటే షీ డజంట్ వాంట్ టు టాక్ అనేది పట్టించుకోరు. ఆడియన్స్ కి తెలుసు. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ట్రిగర్ చేస్తారు బేసిక్ గా నెగెటివ్ పెట్టారంటే మనం రెస్పాన్స్ రెస్పాండ్ ఇస్తామని. కోసం. నేను ఇవ్వను. ఇంకా సో ట్రిగర్. అక్కడి నుంచి నాకు తగ్గి సో అందుకనే మీరు నా దగ్గర 100 కమెంట్స్ చూస్తే ఒకటో రెండో నెగెటివ్ ఉంటాయి, 98 పాజిటివ్ ఉంటాయి. యాహ్! 1, 2 సార్లు చూస్తాడు. అంతే. మూడోసారి వద్దులే పెట్టిన ఇంకెందుకు అనవసరంలే అని చెప్పేసి అంతే వదిలేస్తాడు. అంతే. సో మంచి ట్రిక్ చెప్పారండి మీరు. చాలా మంది సెలబ్రిటీస్ ఫాలో అయితే బావుంటది. చాలా మందికి తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు వార్తలలో ఉండడానికి అలా రెస్పాన్స్ ఇస్తుంటారు. అంతే. నేను నాకు అవసరం లేదు అవసరం కాబట్టి నేను లేదు ఇవ్వను. కాబట్టి Yeah. ఓకే. సో ఇంత వర్క్ పరంగా బిజీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీ లైఫ్ స్టైల్ కూడా వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇలాంటి టైంలో మీ హస్బెండ్ హ్మ్. పేరు చెప్పొచ్చు కదా! విశాల్ విశాల్. గారు. అయ్యో ఆయన ఆయన సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది? అసలు మామూలుగా మీది లవ్ మ్యారేజే కదా? అవునండి. లవ్ మ్యారేజ్. అవునవును. ఫస్ట్ మీరు ప్రేమించారా? మీరు ప్రేమించిన తర్వాత ఆయన ప్రేమించాల్సి వచ్చిందా? లేదు లేదు. అంటే ఇది నాట్ ఎ టిపికల్ లవ్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్. నేను మధ్యలో న్యూస్ రీడింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు ఐ జాయిన్డ్ ఎ కంపెనీ కాల్డ్ ఇన్వెంచరస్. సో తను అక్కడ నా టీమ్ లీడర్. సో అక్కడి నుంచి మేము ఫ్రెండ్స్ చాలా కాలం పాటు. సో 2018 ఆ టైంలో హీ టోల్డ్ మీ దట్ హీ లైక్స్ మీ అండ్ ఇంటికొచ్చి మాట్లాడమని చెప్పాను నేను. ఇష్టం ఉంటే మాట్లాడండి అని చెప్తే మదర్ ఈజ్ వాళ్ళ మదర్ ఒక్కళ్ళే సింగిల్ పేరెంట్. సో వాళ్ళ ఫాదర్ ముందే చనిపోయారు. సో దే కేమ్ అండ్ స్పోక్. అట్లా మా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. నీకు నచ్చితే మాకు ఓకే అమ్మా అని అన్నారు. వాళ్ళు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు కాబట్టి 19లో వి గాట్ మ్యారీడ్. యాహ్! 2019లో. సో అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు అందరూ అన్నారు, ఈ ఏజ్‌కే ఎందుకు చేసేసుకుంటున్నావు? ఇప్పుడే ఎందుకు చేసేసుకుంటున్నావు? అది ఇది అని అంటే నాకు ఫుల్ భయం వేసేసి అయ్యో ఏదో అయిపోతుంది నా జీవితంలో, నేను ఏదో టెన్షన్ పడిపోతున్నా. కరెక్ట్‌గా పెళ్లికి వారం రోజుల ముందు కూడా కాల్ చేసి పెళ్లి ఏమైనా క్యాన్సిల్ చేసుకుందామా? ఎందుకు వచ్చింది నాకు ఇది? ఇలాంటి థాట్స్ లోకి వెళ్ళిపోయాను నేను. అవునా? బట్ ఓహ్! బట్ హీ సెడ్ అలాంటిది ఏం జరగదు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అంటే. బట్ ఐ స్టిల్ థాట్ ఎక్కడో కెరియర్ పోద్ది అది ఇది అని అనుకున్నాను. బట్ కరెక్ట్ గా పెళ్ళయ్యే 3 రోజుల ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లో ఆ లిస్ట్ లో నా పేరు వేశారు. వావ్! ఇదేంట్రా బాబు పెళ్ళవుతుంటే ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ అని నేను అనుకున్నా. బట్ దాని తర్వాత చెప్పాలంటే 2019 తర్వాత ఇంకా 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 పాపులర్ అవ్వడం షోస్ అన్ని కూడా అవును. అవును. అదేం నా లైఫ్ లో చేంజ్ అవ్వలేదు. బికాస్ నాకు రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఏమో బహుశా. సో మ్యారేజ్ డింట్ చేంజ్ మీ మచ్. అది మన మెంటలీ అమ్మాయిలకి పెట్టేస్తారు తెలుసా, సొసైటీ కానివ్వండి లేదంటే ఫ్రెండ్స్ కానివ్వండి. ఓ ఇంకా నీకు పెళ్ళి అయిపోయింది, నువ్వు మీ పేరెంట్స్ వదిలేయాలి, నీ పేరెంట్స్ నుంచి వచ్చేయాలి. ఇది అంతా ఇప్పుడు కరెంట్ జనరేషన్ లో వర్కే అవ్వదండి. నిజంగా చెప్తున్నా. అంటే ఐఎమ్ మ్యారీడ్, ఐఎమ్ స్టిల్ విత్ మై పేరెంట్స్, స్టిల్ విత్ మై ఇన్లాస్, స్టిల్ విత్ మై హస్బెండ్, ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. బట్ అదేదో ఒకప్పుడు అనుకునేటివి అన్ని కూడా తీసుకొచ్చి అమ్మాయిలు మెంటల్లీ పెట్టాలని అనుకుంటారు కానీ దట్ ఈస్ నాట్ ది కేస్ అట్ ఆల్. నా లైఫ్ లో అయితే జరగలేదు అది. మరి వినయ్ గారు అంటే మామూలుగా మనకి ఏ మనిషి కనెక్ట్ అవ్వాలన్నా ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా! ఒక డీప్ సిచ్యువేషన్. సో అలా విశాల్ గారు మీకు ఎలా కనెక్ట్ అయ్యారు? మీ లవ్ మ్యారేజ్ దాకా వెళ్తాకి ఏదైనా ఒక టర్నింగ్ పాయింట్ అంటే మామూలుగా ఆయన వచ్చారు, చెప్పారు, ఇంట్లో మాట్లాడమన్నారు, అయిపోయింది అంతేనా? బట్ నేను ఆ ఫ్రెండ్షిప్ మొత్తంలో ఐ హావ్ అబ్జర్వ్డ్ హిమ్ అండి. తను ఏంటంటే నేను చాలా మంది అబ్బాయిలను చూసాను, ఏదో పొగడాలని చెప్పి కొంతమంది పొగుడుతూ ఉంటారు, లేదంటే ఫ్లర్ట్ చేయాలని చెప్పి ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే ఏదో చెప్పాలని చెప్తుంటారు. బట్ ఐ హావ్ నెవర్ సీన్ దిస్ మ్యాన్ ఎప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి ఓకే నువ్వు ఇది నువ్వు అది అని చెప్పి ఎప్పుడు బోస్ట్ చేసిన సందర్భాలు లేవు. ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్ గా ఫేస్ మీద చెప్తాడు. రెండోది నాకు కొంచెం కోపం ఎక్కువ.
తిక్క చిన్నప్పటి నుంచి ఇంట్లో కొంచెం అది ఉంది, మా అమ్మ తిడుతూ ఉంటుంది. బట్ స్టిల్ నా కోపం తట్టుకోవడం చాలా కష్టం ఎవరికైనా కానీ. ఒక్కసారి ఇఫ్ ఐ లూజ్ ఇట్ దెన్ చాలా కష్టం. బట్ హీ హ్యాస్ దట్ పేషెన్స్, ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. అయితే ఎవ్వరు కూడా గెస్ట్ చేయరు అది. మా ఇంట్లో కూడా ఎప్పుడు కూడా నాకు ఎప్పుడైనా కోపం వచ్చిందంటే ఓకే కామ్, ఓకే కూల్ అని చెప్పి. బట్ తనకు వచ్చిందంటే నేను ఆపడం నాకు కూడా కష్టం. బట్ స్టిల్ హీస్ ఎక్స్ట్రీమ్లీ పేషెంట్, చాలా ఓపిక్గా వింటారు. అండ్ హీ గివ్స్ మీ రైట్ సజెషన్స్ ఇన్ మై కెరియర్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ లో కానివ్వండి. హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అనేది ఓ నమ్మకం. సో చాలా తక్కువ మంది అబ్బాయిల్లో నేను చూస్తూ ఉంటా. లైక్ హీస్ వెరీ ఆనెస్ట్, వెరీ లాయల్. సో వెనకాల ముందు, బికాస్ ఐ నో హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్, 8-9 years తెలిసిన తర్వాత దెన్ వి గాట్ మ్యారీడ్. ఓకే. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా కాబట్టి ఐ ఫెల్ట్ హీఈస్ ద మ్యాన్. చాలా జెన్యున్ గా, లాయల్ గా ఉన్నాడు, అండర్స్టాండ్ చేసుకుంటాడు, ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉంది, అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు తెలుసు కాబట్టి దెన్ ఐ థాట్ హీస్ ద రైట్ పర్సన్ అని. సో మొత్తం మీద అయితే వింధ్య గారికి కొంచెం తెక్కు ఉంది, దానికి లెక్క ఉంది, సో ఎప్పుడైనా హోస్ట్ చేస్తున్నప్పుడు అండ్ పర్సనల్ గా కాకుండా ప్రొఫెషనల్ గా ఈ తెక్కు ఎప్పుడైనా ఎవరి మీద చూపించారా? లేదు, లేదు, ఎప్పుడు వర్క్ ప్లేస్ లో జరగలేదు. బట్ ఎవరైనా ఎక్స్ట్రాగా వెళ్ళి ఏదైనా క్రాస్ అయ్యి ఏదైనా రాంగ్ పంచ్ లేయడానికి ట్రై చేసినా, లేదంటే ఐ టెల్ దెమ్ బాస్ ఐఎమ్ నాట్ హ్యాపీ, నాట్ కంఫర్టబుల్, అది అక్కడికే కట్ చేయండి అంటున్నాను. చాలా అలా ఏమన్నా బట్ నాకు నచ్చలేదు, ఇంతవరకు లిమిట్, ఓకే ఇది లిమిట్ దాటి వెళ్తుంది, వద్దు లిమిట్ దాటి వెళ్తే ఓకే. సో మొత్తం అంటే ఇప్పుడు క్రికెట్ పరంగా కాసేపు పక్కన పెట్టేస్తే అండ్ సినిమాల పరంగా వస్తే మీరు మోడలింగ్ కూడా చేశారు. నేను ఫస్ట్ న్యూస్ రీడింగ్ అయిపోయిన తర్వాత, ఇన్వెంచరస్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో నేను కస్తూర్బా కాలేజ్ లో చదివినప్పుడు నేను మిస్ కస్తూర్బా అండ్ మిస్ ఫ్రెషర్స్ ఇవన్నీ అయ్యానప్పుడు. సో ఆ బగ్ ఎక్కడో పుట్టింది నాకు. సో వై డోంట్ ఐ ట్రై మోడలింగ్ ఆల్సో ఫర్ సమ్ డేస్ అని అనుకుని న్యూస్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇన్వెంచరస్ లో జాబ్ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ మోడలింగ్ ఇన్ 2013. లకోటియా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను, కొన్ని రోజులు మోడలింగ్ చేశాను. సో నాకు ఒక ఫస్ట్ షో వచ్చింది హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ నోవోటెల్లో. నాకు ఆ ఇండస్ట్రీ నచ్చలేదు. దట్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ షో ఐ హావ్ ఎవర్ డన్ అండ్ ఐ థాట్ ఇంతకంటే నాకు మోడలింగ్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనిపించింది. దే ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ దాట్. బ్యాక్ స్టేజ్ లో చాలా జరుగుతూ ఉంటాయి. సో ఐ థాట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, నేను ఒకటే షో చేసా, దాని తర్వాత థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మోడలింగ్ అయిపోయింది అంతే. ఇష్టం మీకు నచ్చలేదు? నాకు నచ్చలేదు, ఎన్వైరన్మెంట్ నచ్చలేదు, అట్మాస్ఫియర్ నచ్చలేదు. మోడలింగ్ లైఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ అని నాకు అనిపించింది. ఓకే, అంటే అమ్మాయిలు కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నట్టు లేదు. ఓకే, దిస్ ఐ నెవర్ టోల్డ్ ఎనీవన్, బట్ ఐ వాంట్ టు టెల్ యూ, చాలా మంది మోడల్స్ ఎక్కువ హైదరాబాద్ నుంచి ఉండరు. ఇట్లాంటి ఫ్యాషన్ వీక్స్ అయినప్పుడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. సో బ్యాక్ స్టేజ్ లో ఇది ప్రతి చోట జరుగుతుందని నేను అనట్లే, బట్ నేను చూసింది ఏంటంటే బ్యాక్ స్టేజ్ కి వెళ్ళి అక్కడే ఒక ప్రాపర్ రూమ్స్ ఉండవు, ఏముండవు, కర్టన్స్ ఉండవు, అమ్మాయిలు జస్ట్ డ్రెస్ తీసి అక్కడికక్కడే వేసేసుకుంటారు. సో అది చూసినప్పుడు నేను షాక్ లోకి వెళ్ళిపోయా ఫస్ట్ టైం. సో ఆల్మోస్ట్ ఇట్ వాస్ వెరీ షాకింగ్ ఫర్ మీ టు సీ సమ్ మోడల్స్. అండ్ అబ్బాయి ఇప్పుడు వచ్చి హెల్ప్ చేసే అసిస్టెంట్స్ వీళ్ళంతా కూడా అబ్బాయిలు ఉండడం, అది నేను చూసి నేను షాక్ అయిపోయి నేను జాగ్రత్తగా వెళ్ళి నా షో నేను చేసుకొని వచ్చేసి దెన్ ఓకే ఫైన్ ఎందుకు అని చెప్పి. రెండోది, ఈ మోడల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాత్రి 12 1 మెసేజ్ చేసి మీరు ఉన్నారా అని అడగడం. నా ఇదేంటంటే 10 దాటిన తర్వాత నాకు ఎవరు మెసేజ్ చేయకూడదు, ఎవరు కాల్ చేయకూడదు. దోస్ ఆర్ మై వెరీ స్ట్రిక్ట్ రూల్స్. ఎస్పెషలీ ఫ్రెండ్స్ వరకే ఫైన్, బట్ ఏదైతే లిమిట్ ఉంటుందో ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు కాల్ చేయకూడదు. ఎవరైనా చేసినా కానీ నాకు సారీ చెప్తారు ఇప్పటికి కూడా, సారీ అండి, సారీ ఫర్ కాలింగ్ యూ అట్ దిస్ టైం. సో అలా ఆ టైంలో మోడలింగ్ కోఆర్డినేటర్స్ రీచ్ అవుట్ అవ్వడం అంటే తప్పుగా కాదు, ఫస్ట్ ప్రొఫెషనల్ గానే రీచ్ అవుట్ అవుతారు. బట్ నాకు ఆ టైం నచ్చదు. నాకు కాల్ చేస్తే పొద్దున్న 8 తర్వాత చేయండి, రాత్రి 10 లోపల క్లోజ్ అయిపోవాలి, అదంతే. సో అట్లాంటివి అవన్నీ రావడం నాకు నచ్చలేదు. అండ్ దెన్ ఐ థాట్ ఓకే మోడలింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అది నేను అటు వెళ్ళకూడదు అని చెప్పి మళ్ళీ మా మ్యూజిక్ లో చాయ్ బిస్కెట్ తో స్టార్ట్ చేసా లైవ్ షో. అక్కడి నుంచి కంటిన్యూ అయింది. అది మాకు తెలుసు, చాయ్ బిస్కెట్ ఇదంతా మాకు.